ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ గారి కంటే జగన్ గారికి, అంటే వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన పార్టీ కేడర్కి, ఆయన మాజీ నాయకులకి ఆంధ్ర రాష్ట్రంలో అతిపెద్ద భూతం ఏదైనా ఉందంటే అది జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఎప్పుడు అవకాశం దొరుకుతుందా ఏదో విధంగా ఒక ఇష్యూని క్రియేట్ చేసి పవన్ కళ్యాణ్ తప్పు చేశారు అని చూపించడానికి ఒక మొండి వైఖరితో బిహేవ్ చేస్తున్నారు. యాక్చువల్గా సింపుల్గా చెప్పుకోవాలంటే పవన్ కళ్యాణ్ గారు ఏ పార్టీతో అయితే సంధిలో ఉన్నారో, అంటే కూటమిలో ఉన్నారో, వీళ్ళ మధ్య చిచ్చులు పెట్టడానికి, వీళ్ళ మధ్య వ్యతిరేకత కలిగించడానికి ఎక్కువగా ఫేక్ అనేది ఎక్కువ క్రియేట్ చేస్తున్నారు. అసలు విషయం ఏంటంటే, మన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో డిఎస్పీ గారి మీద జనసేన కార్యాలయం నుంచి కూటమి నాయకుల ద్వారా ఒక చిన్న కంప్లైంట్ అనేది రైజ్ అయింది. అసలేంటి, ఇక్కడ డిఎస్పీ జయసూర్య గారు ఈ పట్టణ పరిసరాల్లో, ఈ భీమవరం పట్టణ ప్రాంతాల్లో ప్యాకెట్ శిబిరాలు, గ్యాంబ్లింగ్ ఎక్కువ జరుగుతుంది. అక్కడ శిబిరాలు ఏర్పడడానికి ఈయన ప్రత్యక్షంగాను పరోక్షంగాను డిఎస్పీ జయసూర్య గారు సపోర్ట్ చేస్తున్నారు. ఈయన అనుమతి లేకుండా అక్కడ ఏర్పడడానికి అవకాశాలు లేదని ఒక ఆరోపణ. ఇంకొకటి ఏంటంటే సివిల్ డిస్ప్యూట్స్లో ఈయన ఇన్వాల్వ్ అయ్యి కూటమి నాయకుల్లో కొంతమంది పేర్లు నాకు తెలుసు అని మిస్యూజ్ చేస్తున్నారు అక్కడ అని ఆరోపణ చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఈ కంప్లైంట్ వచ్చినప్పుడు ఆయన స్పందించారు. వెంటనే ఎస్పీ గారికి ఫోన్ చేసి ఇలా భీమవరం డిఎస్పీ జయసూర్య గారిపై ఒక నివేదికను సమర్పించండి, ఆయన పైన విచారణ జరిపించండి, పర్టికులర్ కంప్లైంట్ అనేది ఆయన మీద రైజ్ అయింది, ఇదే విషయాన్ని మీకు చెప్తున్నాను కాబట్టి ఈ ఇష్యూ మీద ఒక సమగ్రవంతమైన నివేదికను అందించండి, ఇదే విషయాన్ని హోమ్ మినిస్టర్ అనిత గారికి మరియు డీజీపీ హరీష్ గుప్తా కూడా తెలియజేయండి అని ఆయన సింపుల్గా స్పష్టంగా చెప్పారు. ఆయన ఇదే విషయం ముఖ్యమంత్రి గారి దగ్గరికి కూడా వెళ్ళింది, చంద్రబాబు దగ్గరికి. ఈ చంద్రబాబు గారు కూడా దీనిపైన విచారణ జరిపించారని ఆయన కోరారు. అసలు ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే, ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి అవకాశం దొరికింది. వైఎస్ఆర్సీపీకి ఎలా దొరికిందంటే అవకాశం, ఇదిగో పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ హోమ్ మినిస్టర్ యాక్షన్స్లోకి దిగిపోయారు. ఆయన పరిధి దాటి ఆయన శాఖను, ఈయన కేవలం పంచాయతీరాజ్కి సంబంధించింది, లేకపోతే ఫారెస్ట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది, కానీ ఈయన ఈ విషయంలో ఇన్వాల్వ్ అయ్యారు. కాబట్టి ఈయనకి కూటమికి మధ్య సంధి కుదరట్లేదు. ఈయనకి ఎప్పటి నుంచో హోమ్ మినిస్టర్ మీద, శాఖ మీద ఆలోచన ఉంది. ఈయన ఒకసారి ఆల్రెడీ నేనే హోమ్ మినిస్టర్ అయితే వేరే విధంగా ఉంటుంది అన్నట్టుగా యాక్షన్ తీసుకున్నారు. కాబట్టి అనిత గారు సరిగ్గా పనిచేయట్లేదు, కూటమిలో ఈ విధమైన ఇబ్బందులు ఉన్నాయి, కానీ ఏదోలాగా నెట్టుకొస్తున్నారు అలాని ఒక ఫేక్ క్రియేషన్ చేయడానికి మొదలుపెట్టేశారు. మీరు ఆల్రెడీ ఈ వాళ్ళ స్ట్రీమింగ్ మీడియాలో, వాళ్ళ సోషల్ మీడియాలో ఆల్రెడీ చూసే ఉంటారు ఆల్రెడీ. అసలు ఇక్కడ విషయం ఏంటంటే, ఈ అనిత గారు కూడా నిన్న ప్రెస్ మీట్లో అనిత గారిని సింపుల్గా ఒక రిపోర్టర్ క్వశ్చన్ అడిగాడు. ఆయన మేబీ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన రిపోర్టర్ అనుకుంటా, అంటే సానుకూలంగా ఉండే రిపోర్టర్ అనుకుంటా. పవన్ కళ్యాణ్ గారు స్పందించడం పట్ల, లేకపోతే ఆయన పరిధి దాటారని మీకు ఏమైనా, మీ ఉద్దేశం ఏంటి, మీ ఒపీనియన్ ఏంటి ఆయన పైన అని ఆవిడని అడిగారు క్వశ్చన్. ఆవిడ సింపుల్గా చెప్పింది, మాకు మధ్య ఒక అవగాహన ఉంది, ఇది కూటమి ప్రభుత్వం, ఏ శాఖ నుంచి ఫిర్యాదులు వచ్చినా మేము స్వీకరించాలి, అదే మా నుంచి ఆయనకి, ఆయన నుంచి మాకు, ఎవరికి వెళ్ళినా సరే ఇది స్పష్టతతోనే నడుస్తుంది ప్రభుత్వం, ప్రజలకి అండగా, ప్రజల క్షేమం కోసమే నడుస్తుందని ఆవిడ సింపుల్గా స్టేట్మెంట్ ఇచ్చేసింది ఆవిడ. అసలు ఇక్కడ ఒక విషయం ఏంటంటే, వైఎస్ఆర్సీపీ గుర్తుపెట్టుకోవాల్సింది, పవన్ కళ్యాణ్ గారు ఒక మంత్రి కాదు, ఆయన రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి. ఆయనకి రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి కాబట్టి రాష్ట్ర పాలన పట్ల, శాంతి భద్రతల పట్ల ఆయనకి హక్కు ఉంటుంది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అంటే రాష్ట్ర పాలన పట్ల మరియు శాంతి భద్రతలపైన ఆయనకు హక్కు ఉంది, అది తెలుసుకోండి. ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకుని మీరు ఫేక్ క్రియేషన్ చేసుకుంటే బెటర్. అంతేగాని కూటమి నాయకుల మధ్య చిచ్చు జరుగుతుంది, అందుకే పవన్ కళ్యాణ్ గారు ప్రతి విషయంలో ఇన్వాల్వ్ అవుతున్నారు. రాష్ట్ర పరిపాలన, టీడీపీ పరిపాలన, ఈ టీడీపీ వైఖరి బాగోలేదు, పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేసి చూస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఏ విషయం వచ్చినా పట్టించుకోవట్లేదు. ఇది కాదు, చంద్రబాబు గారికి, నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, వీళ్ళ ముగ్గురికి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉంది.
సుదీర్ఘకాలం అంటే ఒక 15 సంవత్సరాల పాటు పరిపాలన సాగించాలి, ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వం ఉండాలి అని స్పష్టంగా ఉన్నారు వాళ్ళు. మీరు ఎన్ని ఫేక్ క్రియేషన్ చేసుకున్నా వాళ్ళు పట్టించుకోరు. అలాగే టీడీపీ జనసేన కార్యకర్తలు కూడా దీన్ని లెక్కే చేయరు. ఆ విషయం గుర్తుపెట్టుకుంటే మంచిది.